ఆమె చేతిని పట్టుకొని ఆపేసి వెనక నుండి హత్తుకొని, కన్సీలర్ రాసుకుంటే సరిపోతుంది పొట్టి, దానికెందుకు అంత కంగారు పడతావు? పోనీ ఈరోజుకి ఆఫీస్ మానేయి అంటూ ఆమె భుజాలపై చిరుముద్దులు అద్దుతూ ఆమె చెవి వెనక నాలికతో రాశాడు. నరాల నరాలల్లో కరెంట్ పాస్ అవుతున్నట్లుంది పర్ణికకు. ఆమెకి తెలియకుండానే ఆమె నోటి నుండి అని శబ్దం బయటికి వచ్చింది. సన్నగా కంపిస్తున్న ఆమె శరీరాన్ని ఇంకా హత్తుకుంటూ, కనిపెట్టేశా అని అన్నాడు కరణ్ అల్లరిగా. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం 48వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, ఏంటి ఏం కనిపెట్టారు అని అడిగింది పరి కళ్ళను పెద్దగా తెరుస్తూ. నంబర్ 2 సాఫ్ట్ స్పాట్ అని అన్నాడు అద్దంలో ఆమెని చూసి ఐ వింక్ చేస్తూ. మీకు ఇంకో పని లేదు అని అతనిని దూరంగా నెట్టేసింది. మీరసలు ముందు బయటికి వెళ్ళండి, నేను రెడీ అయిపోవాలి, ఆఫీస్కి లేట్ అవుతుంది అని అంది పర్ణిక. వెళ్ళాలా ఆఫీస్కి? జాయినింగ్నే కదా, రేపు జాయిన్ అవుదువులే అని గారంగా అంటూ ఆమె దగ్గరికి వచ్చేశాడు మళ్ళీ. అతని వేషాలకి నవ్వుకుంటూ కుదరదు అని అతనిని వెనక్కి తిప్పి డోరు వైపుకి నెట్టింది పర్ణిక. నీకు కొంచెం కూడా కనికరం లేదే, ఇంకో 2 రోజులు అప్పుడు చెప్తా నీ పని అని అన్నాడు కరణ్. ఇంకా 2 రోజులు 48 గంటలు ఉంది, అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు వెళ్ళండి అని అంది పరి నవ్వుకుంటూ. రాక్షసివే, వెళ్తున్నా కదా అలా నెట్టేస్తావేంటి అంటూ కరణ్ ఆమె వైపు చూడగానే వెళ్ళండి వెళ్ళండి అని చెప్పగానే అంటూ పరి అని ముద్దుగా పిలిచాడు మరలా ఆమె వైపు తిరిగిపోయి. తన పేరు సాగదీసి పిలుస్తుంటే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఈయన పిలుపుకే ఏదో అయిపోయేలా ఉంది నాకు అని గొనుక్కుంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకొని అతనిని కొంచెం కిందకి వంచి మునివేలపై నిల్చుని అతని పెదవులపై తన పెదవులతో ముద్ర వేసింది. వెంటనే అతనికి 2 అడుగుల దూరం జరిగి, ఇచ్చేశా కదా, ఇక వెళ్ళండి అని అంది పర్ణిక. క్షణాల్లో జరిగిపోయిన మూమెంట్ కరణ్ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయడానికి కాసేపు పట్టింది. రోజు బెదిరించి భయపెడితే ముద్దు పెట్టడానికి గంట నాంచే పరి ఇంకా ఏం చెప్పకుండానే అనకుండానే ఆఖరికి అడగకుండానే సడన్గా కిస్ ఇస్తే డైజెస్ట్ చేసుకోవటం కొంచెం కష్టంగా అయిపోయింది అతనికి. అందంగా సాగాయి అతని పెదవులు. అతని ముఖం చూడకుండా పక్క చూపులు చూస్తూ నిలబడిపోయింది పర్ణిక. చటుక్కున ఆమె ముఖం 2 చేతుల మధ్య బంధించేశాడు. కొంచెం బుగ్గలు గట్టిగా నొక్కుతూ, ఏమో పెదవులు చేప పెదవులు మాదిరి ముందుకు వచ్చాయి. ముందుకు వచ్చిన మరి ముద్దిమ్మంటే ఆగే రకమా కరణ్? వెంటనే తన పెదవుల మధ్య ఆమె పెదవులను బంధించి తుమ్మిదలా తేనెలా కొరికేశాడు. 15 గంట సేపు పెదవుల యుద్ధం తర్వాత ఆమెను వదిలేసి ఆమె ముఖమంతా ముద్దులతో నింపేసి, ఈ పూటకి ఇది చాలే, మిగిలినవి నైట్కి తీసుకుంటాను అని శబ్దం వచ్చేలా గట్టిగా మరో ముద్దు పెదవులకిచ్చేసి, రెడీగా ఇరాపో, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా అని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన 5 నిమిషాలకి కానీ తేరుకోలేకపోయింది పర్ణిక. ముఖం మరలా కడుక్కొని చీర కట్టుకుని హెయిర్ డ్రై చేసుకుని జడంతా అల్లుకుంది. చేతులకి మ్యాచింగ్ గాజులు, మెడలో షార్ట్ బ్లాక్ బీడ్స్ వేసుకుని పాపిటలో సింధూరం దిద్దుకుంది. ఎక్కడివి అక్కడ నీట్గా సర్దేసి హ్యాండ్ బ్యాగ్ ఇక తీసుకుని కిందకి వచ్చింది. ఇక కిచెన్ దగ్గరికి వెళ్ళగానే పర్ణిక చక్కగా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తూ ఉన్నాడు కరణ్. జ్యూస్ కూడా చేసేసి రెడీగా పెట్టేశాడు. ఆమె పట్టీల శబ్దం వినపడి వెనక్కి తిరిగి చూడగానే ఆమెను పై నుండి కిందకి చూసి, పేరంటానికి వెళ్తున్నావా అని అడిగాడు. తనని తాను చూసుకొని, ఆఫీస్కి వెళ్తున్నా, ఏం అలా అడిగారు అని అంది పర్ణిక. మరి ఏంటా అవతారం అని అడగగానే, బాలేనా అన్నట్లు తనను తాను ఎక్కడ మిస్టేక్ అయిందా అన్నట్లు చూసుకుంది పర్ణిక. అస్సలు బాలేదు, అయినా కూడా చీరలో ఆఫీస్కి ఏంటి, ఎప్పట్లా డ్రెస్ వేసుకుని వెళ్ళు అని అన్నాడు ప్లేట్స్ డైనింగ్ టేబుల్పై పెడుతూ. జ్యూస్ గ్లాసెస్ తెచ్చింది పర్ణిక. నాకు చీర కంఫర్ట్గానే ఉంటుంది అని పర్ణిక చైర్ లాక్కొని కూర్చుంటగానే, నీకెలా చెప్పాలే, ఇంత ముద్దుగా ఉన్నావు, ఇలా ఎలా పంపించను నేను అని తనలో తాను గొనుక్కుంటూ నైఫ్ తోటి ఆమ్లెట్ని కస్సకస్సా కోసేశాడు. అతని ఫీలింగ్స్ తెలియక ఆమ్లెట్ తింటూ, ఐఎమ్ సారీ, మీరు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఏమో అని నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయలేదు, రేపటి నుండి నేనే చేస్తానులే అని అంది పర్ణిక. ఇద్దరం సమానం, ఎందులో అయినా సరే, నేను ఏ టైంకి వస్తానో తింటానో తిననో తెలియక కుక్ని పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకుందాం అని అన్నాడు కరణ్. కుక్ అవసరం లేదు, నేను వంట చేయగలను అని పర్ణిక అనగానే, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, మళ్ళీ ఇవన్నీ హ్యాండిల్ చేయటం కష్టమే, అండ్ నీకు నాకు ఉండేది ఆ కొంచెం టైం మాత్రమే, పగలంతా నువ్వు నీ జాబ్ చేసుకుని నేను జాబ్ చేసుకుని బిజీగా ఉంటాం కదా, ఉన్న టైంలో మన ఫీలింగ్స్ కల్టివేట్ చేసుకోవటం అవసరం
నేను చెప్తుంది నీకు అర్థమైంది కదా అని అనుకుంటున్నాను అన్నాడు కరణ్ ఆమె వైపు చూస్తూ. "ఆ, కానీ మన ఇద్దరం పనులు షేర్ చేసుకుంటూ చేస్తే మన బాండింగ్ కూడా పెరుగుతుంది కదా. క్లీనింగ్కి ఎలానో అమ్మాయి వస్తుంది కదా, ఇక ఫుడ్నే కదా ఇద్దరం కలిసి చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మన మధ్య మూడో మనిషి ఎందుకు?" అంది పర్ణిక. యాజూజు విష్ చేసి నీకెలా నచ్చితే అలానే చేద్దాంలే. అండ్ 2 డేస్లో మనం ఇంటికి వెళ్తున్నాం కదా, అందరికీ నిన్ను పరిచయం చేస్తాను, వాళ్ళని కూడా నువ్వు చూడాలి కదా అని అన్నాడు కరణ్. గుండెల్లో బాంబు పడినట్టు అయ్యింది పరికి. కొత్త పరిచయాలు కొత్త మనుషుల మధ్య ఎలా ఉంటుందో, నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని ఆలోచనలో పడిపోయింది. హలో వైఫ్, అంత చించకు, నిన్ను రాచి రంపాన పెట్టే అత్తవారిల్లు కాదులే, బాగా చూసుకుంటారు నిన్ను. అసలు చెప్పాలి అంటే ఇంత మంచి ఫ్యామిలీలోకి తీసుకువచ్చాను అని అక్కడికి వెళ్ళాక రోజు పూలతో నా పాద పూజ చేస్తావు చూడు అని అన్నాడు కొంచెం గర్వంగా. కొంచెం ఓవర్ అయిందన్నట్టు ఒక చూపు చూసి ఖాళీ ప్లేట్స్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది పర్ణిక. ఓయ్, అవి క్లీనర్ వచ్చి చేస్తుంది, ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకొని రా అని అన్నాడు కరణ్. ఇక రెడీ అయిపోయాను కదా, రేపటి నుంచి డ్రెస్ వేసుకుంటానులే, లేట్ అయిపోతుంది అని పర్ణిక అనగానే, అయితే నేను చెప్పేది వినను అంటావు అని ఒక్క అంగలో ఆమె దగ్గరికి వచ్చేశాడు. అతని సీరియస్గా ఫేస్ చూసి పరి కొంచెం జంకింది. పరి ముందు నిల్చొని చీరకి బ్లౌజ్కి మధ్యలో ఎక్స్పోజ్ అవుతున్న నడుం చేతితో పట్టుకున్నాడు కరణ్. ఒళ్ళు జల్లుమంది పరికి. ఏం చేస్తున్నారు అని పరి అడగగానే ఆమెకి సమాధానం చెప్పకుండా మరోవైపు కూడా చేతితో నడుం పట్టుకుని లేపి కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చోపెట్టాడు. పరి కంగారుగా దిగాలి అని చూస్తూ ఉంటే అవకాశం ఇవ్వకుండా చొరవగా ఆమె 2 కాళ్ళ మధ్య చేరిపోయాడు. పరి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా అతని పెదవులు ఆమె పెదవుల్ని మూసేశాయి. ఒక చేతిని ఆమె వీపు భాగంపై వేసి కదలకుండా పట్టుకుని మరో చేతిని సుత్తిమెట్టని నడుంపై వేసి గట్టిగా నొక్కాడు. పరి విడిచి నిట్టూరుస్తూ ముద్దులు కలిసిపోయింది. నడుం కొలుస్తూ బొటన వేలుతో ఆమె నావెల్ సున్నాలు చుట్టూ ఉన్నాడు. నడుం కొలతలు అయ్యాక ఇంకా సుత్తిమెత్తని ప్రదేశం కోసం పైకి సాగింది అతని చెయ్యి. అతని చేతిని తన చేతితో పట్టుకుని ఆపేసింది పర్ణిక. ఆమె పెదవులు వదిలి జాలైన మీదులు ముద్దుగా పెడుతూ కంఠంపై చిన్నగా కొరికి వదిలేశాడు. ఇద్దరు డీప్ బ్రీత్ తీసుకుంటూ ఒకరికొకరు చూసుకున్నారు. పరి ముఖం ఎర్రగా కందిపోతే ఒంట్లో వేడి ఆవిరి ఎగిసిపడుతూ ఉంది. సిగ్గుతో చూపులు వాల్చేసింది పర్ణిక. తడిగా మెరుస్తున్న ఆమె పెదవుల్ని వేలితో తాకుతూ, ఈ ప్లేస్ మన ఇంటెన్స్డ్ కిస్, హీటెడ్ మూమెంట్, ఎక్కడ మిర్రర్ కనిపించినా నీకు ఈరోజంతా ఇవే గుర్తుకు వస్తాయి. ఇప్పుడు చీరలో వెళ్ళి ఆఫీస్కి వర్క్పై కాన్సన్ట్రేట్ చేయగలవా అని అడిగాడు కరణ్. నోట మాట రాలేదు పర్ణికకి. ఎందుకో డ్రెస్ కోసం అంత పట్టుదల అని అనిపించింది. అదే అతనిని అడిగేసింది. వై, నాకు నచ్చిన డ్రెస్ వేసుకునే ఫ్రీడమ్ నాకు లేదా అని అడిగింది పర్ణిక. ఎస్ ఉంది, బట్ కొన్ని రోజులు చీరలు కట్టుకుని వెళ్ళకు, తర్వాత నీ ఇష్టం అని అన్నాడు కరణ్. అదే ఎందుకు, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అని చెప్పగానే, నేను ఇప్పుడు చెప్పలేను, తర్వాత చెప్తాను ప్లీజ్, ఇప్పుడు ఏమీ అడగద్దు, తర్వాత అన్నిటికీ సమాధానం చెప్తాను, ఓకే అని అన్నాడు ఆమె అరచేతులను పెదవులకు అద్దుకొని. ఓకే అని అంటూ పర్ణిక ఒక చేతితో ఆమెను చుట్టేసి కిందకి దించేశాడు కరణ్. వడివిడిగా పైకి వెళ్ళిపోయింది. చేతికి దొరికిన డ్రెస్ ఒకటి తీసుకుని టేబుల్పై పెట్టుకుంది. అద్దం ముందు నిలబడి ఎదను కప్పిన పైటను తీసింది. నడుంపై కరణ్ చేతి గుర్తులు ఎర్రగా తెలుస్తున్నాయి. ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుంటే కిచెన్లో ఉన్న గ్లాసెస్లో కనిపించిన తమ ప్రతిరూపాలు గుర్తుకు వచ్చి ఏదో తీయని బాధ మొదలైపోతుంది ఆమెలో. అమ్మో, ఈయన అన్నట్టే ఏవేవో ఊహిస్తున్నాను అని తనను తాను తిట్టుకుంటూ డ్రెస్ మార్చుకుంది. అద్దంలో తనను తాను చూసుకుంది. పాదాలు, ముఖం, చేతులు తప్పించి బాడీలో మరి ఇంకేమీ కనపడటం లేదు. పొజిటివ్ అని కరణ్ని తిట్టుకుంటూ నవ్వుకుంది చిన్నగా. తయారైపోయి కిందకి వచ్చింది. ఆమెను చూడటమే లేచి నిల్చుని వెళ్దామా అని అన్నాడు కరణ్. మీరు నన్ను డ్రాప్ చేస్తారా అని అడిగింది పర్ణిక. ఈవినింగ్ కూడా నేనే పిక్ చేసుకుంటాను అని కరణ్ చెప్పగానే, మీకెందుకు అంత శ్రమ, నేను బస్సులో వెళ్ళిపోతాను కదా అంది పర్ణిక. నాకేం శ్రమ లేదు, పదా అని ఆమె చేతిలో బ్యాగ్ తీసుకున్నాడు. డోర్ లాక్ చేసేసి పార్కింగ్కి వెళ్ళి కారులో బయలుదేరారు ఇద్దరు. ఆమెని కొత్త కంపెనీ దగ్గర దించేసి ఎలాంటి అవసరం ఉన్నా కూడా తనకి కాల్ చేయమని చెప్పాడు కరణ్. ఓకే బాయ్ అని కొత్త ఆఫీస్ బిల్డింగ్లోకి దారి తీసింది పర్ణిక. పరి వెళ్ళగానే తన మొబైల్ తీసుకుని వాళ్ళ నాన్నకి కాల్ చేశాడు. డాడ్, మీ కోడలు జాయినింగ్, మీరు మాత్రం తనకి ఇప్పుడే కనపడద్దు, సర్ప్రైజ్ ఇద్దాం 2 డేస్లో అని అన్నాడు కరణ్. ఓకేరా, కాకపోతే నా కోడలికి కనపడకుండా తనని చూసి వచ్చేస్తా అని చెప్పగానే, డాడ్ మీరేమైనా చిన్నపిల్లలా, చెప్పేది వినండి అని కరణ్ అనగానే, కుదరదు, నా ఆఫీస్ నా రూల్స్ అని స్టైల్గా ఒక కౌంటర్ ఇచ్చి ఫోన్ పెట్టేశారు తను. ఇక పళ్ళు కొరుకుతూ మరో కాల్ చేశాడు కరణ్.
గుడ్ మార్నింగ్ బాస్, చెప్పండి. రామ్ గొంతు వినిపించింది కరణ్కి. 2 మినిట్స్లో నాకు మన హెడ్ ఆఫీస్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ సీసీటీవీ యాక్సెస్ కావాలి అని అన్నాడు కరణ్. ఓకే బాస్ అని అన్నాడు రామ్. వెంటనే కాల్ కట్ చేశాడు కరణ్. చెప్పినట్టు 2 మినిట్స్లో అతనికి ఫోన్కి లింక్ పంపాడు రామ్. అది ఓపెన్ చేయగానే ప్లానింగ్ డిపార్ట్మెంట్ సీసీటీవీతో పాటు తన చుట్టూ ఉండే డిపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ యాక్సెస్ కూడా వచ్చేసింది. ఫోన్లో సరిగా కనిపించడం లేదు అని ల్యాప్టాప్కి లింక్ మెయిల్ చేసి ల్యాప్టాప్లో ఓపెన్ చేశాడు. 2 క్షణాల్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంతా అన్ని వైపుల నుండి కనిపిస్తూ ఉంది కరణ్కి. 5 మినిట్స్ తర్వాత పరీని తీసుకుని ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేశాడు మేనేజర్. ఆమెని అక్కడున్న వారికి పరిచయం చేసి ఆమె సీట్ చూపించి వెళ్ళిపోయాడు. ఆమె కనిపించేలా ఉన్న బాక్స్ దగ్గర టచ్ చేశాడు కరణ్ ఆ వీడియోని చూస్తూ. ఇప్పుడు పరీ ఫేస్ పెద్దగా క్లియర్గా కనిపిస్తుంది అతనికి. ఇంకాస్త జూమ్ చేస్తూ చూస్తాడు. పరీ తన దగ్గరగా వచ్చిన 2 కొలీగ్స్తో నవ్వుతూ మాట్లాడుతుంది. తర్వాత వాళ్ళు తమ తమ సీట్స్ దగ్గరికి వెళ్ళిపోగా తనకి మేనేజర్ ఇచ్చిన వర్క్ చూసుకుని పనిలో పడిపోయింది పర్ణిక. ఆమె ఫేస్ చూస్తూ ఎంతసేపు చూసినా తనివి తీరదు అని స్క్రీన్కి ప్లయింగ్ కిస్ ఇచ్చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసేశాడు కరణ్. అటుపై కార్ని ఆఫీస్కి పోనిచ్చాడు. ఇక సేఫ్గా ఉంటుందిలే నా పొట్టి అని అనుకుంటూ కార్ పార్క్ చేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. అతను వచ్చిన 2 సెకండ్స్కి రామ్ లోపలికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేయగానే, గుడ్ మార్నింగ్ రామ్, 1 వీక్లో ఇక్కడ వర్క్ ఫినిష్ అవ్వాలి. నెక్స్ట్ వీక్ మనం మన కంపెనీకి తిరిగి వెళ్ళిపోతున్నాం అని అన్నాడు కరణ్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ. ఓకే బాస్ అంటూ త్వరగా పనులు చూడు గో అని అనగానే కరణ్ చెప్పిన మాటకి సరే అంటూ తల ఊపుతూ రామ్ బయటికి వెళ్ళిపోయాడు. కరణ్ ఫోన్ రింగ్ అయింది. పరి అనుకుని ఎంతో ఉత్సాహంగా ఫోన్ చూశాడు. అది పరి నుండి కాదు, అనిల్ నుండి ఫోన్ వస్తుంది. పరి నుండి కాదు అనుకుని కొంచెం ఫీల్ అవుతూ ఆ ట్యూబ్ లైట్ నాకెప్పుడు కాల్ చేయాలే అని పరీని తిట్టుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు కరణ్. హాయ్ రా బావా అని అనబోయి ఆగిపోయాడు అతను. చెప్పరా అని అన్నాడు కరణ్. ఏం చేస్తున్నావురా అని అనిల్ అడగగానే ఆఫీస్లో ఉన్నానురా అన్నాడు. ఓ ఇంకేంట్రా, ఎలా ఉంది బిజినెస్ అని చెప్పగానే ఇప్పుడు ఆల్ సెట్, ఇంకో 1 వీక్లో నేను రిలీఫ్ అయిపోతున్నాను అన్నాడు. వాట్, అదేంటి 6 నెలలు ఉంటానన్నావు కదా అని కంగారుగా అడిగాడు అనిల్. సెట్ అయ్యే వరకు ఉంటాను అన్నాను, ఇప్పుడు ఆల్ సెట్ అయిపోయింది అండ్ బిజినెస్ కూడా బాగానే రన్ అవుతుంది. సో నేను చేయాల్సింది అయిపోయింది కదా, ఐ హ్యావ్ టు గో అని కరణ్ చెప్పగానే అది కాదురా, మేనక నీ దగ్గర వర్క్ నేర్చుకోవాలి అనుకుంటుంది. తనకి 2-3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు నీ ఇష్టం ఇక అంటూ ప్లీజ్ నాకు బిజినెస్పై ఇంట్రెస్ట్ లేదు, తనకి బిజినెస్ అప్పగించాలి అని డాడ్ అనుకుంటున్నారు, ప్లీజ్ రా ఈ ఒక్క హెల్ప్ చేయి అని అనిల్ అడిగాడు. అనిల్, ఆశపడటంలో తప్పు లేదు, కానీ అత్యాశ పనికిరాదు. మీ ప్లాన్స్ ఏంటో నాకు తెలియదని అనుకుంటున్నావా? 3 మంత్స్ కాదు 10 సంవత్సరాలు నీ చెల్లి నా పక్కన ఉండి వర్క్ నేర్చుకున్నా తనకి రాదు. ఎందుకంటే తన కాన్సంట్రేషన్ వర్క్పై ఉండదు కాబట్టి. సో సిల్లీ థింగ్స్తో నా టైం వేస్ట్ చేయొద్దు. దొరికిన దానితో తృప్తి పడవని నీ చెల్లికి నీ తండ్రికి ఇద్దరికీ చెప్పు అని కాల్ కట్ చేసేశాడు కరణ్. అనిల్ ముఖం మాడిపోయింది. వెంటనే తండ్రికి కాల్ చేసి విషయం అంతా చెప్పేశాడు. నేను చూసుకుంటానులే అని కొడుకు కాల్ కట్ చేసి మేనక వైపు చూశాడు తన తండ్రి. డాడ్, ఆ జిడ్డు ముఖాన్ని ఎలా పెళ్లి చేసుకున్నాడు కరణ్? నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఈరోజు ఇప్పుడే నేను ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్ మనది, నేను అతని అసిస్టెంట్గా వర్క్ చేస్తాను. మీరు ఒక కాల్ చేసి చెప్పండి డాడ్ అని రెడీ అవటానికి వెళ్ళిపోయింది మేనక. పరిలాంటి అమ్మాయిని కరణ్ పెళ్లి చేసుకోవటం ఆమె జీర్ణించుకోలేకపోతుంది. అతనితో సన్నిహితంగా ఉండాలి అని ఆఫీస్కి వెళ్ళి ట్రై చేసింది. కానీ బయటికి వచ్చే వరకు స్మూత్గా మాట్లాడి బయటికి రాగానే ఆమెని అపరిచితురాలు అన్నట్టు చూసేవాడు కరణ్. పడిపోతున్నట్టు యాక్ట్ చేస్తే కనీసం హెల్పింగ్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. అలాంటిది ఒక చీప్ జిడ్డు మొహాన్ని ఎలా పెళ్లి చేసుకున్నాడు అని రగిలిపోతుంది లోపల. హాయ్ గైస్, ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీరు 2 భాగాలు ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. ఇవి 2 కాదు, అసలు ఆ సిరీస్లో రాసిన 4 భాగాలు కలిపి నేను ఒక ఎపిసోడ్లా ఇస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నమ్ముతున్నాను. మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తే మాకు హెల్ప్గా ఉంటుంది. చేస్తారు కదా తప్పకుండా. ఓకే, తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ గైస్.